ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 2 వరకు మరియు 11 నుండి 18 వరకు వాక్యము. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్లి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొకని శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలువబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి యుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. ఆమె యేసుతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యమును బట్టి కొంతసేపు మగ్దల మరియను గురించి ధ్యానం చేద్దాం. ఈ మగ్దల మరియ ఎవరు మొదటిగా అని ఆలోచన చేస్తే, ఒకానొక సమయంలో ఈ లోక సంబంధముగా శరీరమును బట్టి లోక ఆశలను బట్టి జీవించినటువంటి ఒక వ్యక్తి. మరికొంత సమయం తర్వాత యేసుక్రీస్తు వారి కొరకే, యేసుక్రీస్తు వారి వలన, యేసుక్రీస్తు వారితో కలిసి జీవించినటువంటి వ్యక్తి. మనకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకుంటే, నిన్నటి జీవితం, నేటి జీవితం. తన నిన్నటి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ లోకపరముగా తను పాపపు జీవితమును జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూనే ఉన్నాం. ఎటువంటి జీవితం జీవించిందనంటే, శరీరపరమైనటువంటి పాపము. ఆ పాపము తను ఎందుకు చేసింది అనే దానికన్నా శరీరపరమైనటువంటి పాపము చేయిచు తన బ్రతుకును జీవించినటువంటి వ్యక్తి మగ్దలేన మరియ. ఆ స్త్రీకి ఒకానొక సమయమందు హృదయంలో బహువేదన కలిగింది, ఎంతో భారం కలిగింది. ప్రభు చెప్పిన మాటలు మగ్దలేన మరియకి జ్ఞాపకం వచ్చి, ఇదిగో ప్రభు చెప్పాడు కదా, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్పాడు కదా అని ఆమె తలంచుకొని వెతుకుతూ యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిందండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆమె యేసయ్యను వెదకటము ప్రారంభించింది. యేసయ్య మరలా చెప్పిన మాట ఏంటో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడునని. ఆ మాటలు మరలా జ్ఞాపకం వచ్చి ఆమె యేసుక్రీస్తు వారిని వెతకటం ప్రారంభించింది. వెతుకుతూ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారో కనుగొని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిందండి. ఆ మాటలు నోట్ల నుంచి రాలేదు, కానీ
కళ్ళల్లో నుంచి వచ్చినాయి. ఆ కన్నీరు హృదయ వేదనలో ఆ పాపపు జీవితాన్ని అంతటినీ కూడా ప్రభువుతో మాట్లాడుతున్నట్లుగా, ప్రభువుకు తెలియచేస్తున్నట్లుగా, తండ్రి నీ చిత్తమైతే నా ఈ జీవితాన్ని స్వీకరించండి అని. అయ్యా, నేను ఘోర పాపములు జరిగించానయ్యా, నన్ను క్షమిస్తావా, నన్ను అంగీకరిస్తావా, నన్ను కూడా ప్రేమిస్తావా అని యేసుక్రీస్తు వారితోటి మాట్లాడుతూ తన పాపములన్నింటి నిమిత్తము యేసే పాదముల చెంత కన్నీటితోటి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. విలపించుచు ఆ స్త్రీ తన పాపములన్నింటిని కూడా పాదముల చెంత ఒప్పుకుందండి. ఆ స్త్రీ కన్నీటితోటి పాదాలు కడిగింది. తన జుట్టుతోటి పాదాలను తుడిచి పరిమళ ద్రవ్యాన్ని పాదాలకి రాసి ముద్దు పెట్టుకున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక గొప్ప మాట, నీ పాపములు క్షమింపబడినవి. అంటే ఆ స్త్రీ యొక్క పశ్చాత్తాపాన్ని, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారు అంగీకరించారండి. తన పాపాన్నంతటినీ కూడా యేసయ్య ఒక్క మాటతోటి నీ పాపములు క్షమించబడినవని ఒక గొప్ప మాటని ఆమెతో పలకటం జరిగింది. పలికిన తర్వాత ఆ మనిషికి ఎక్కడ లేనటువంటి సంతోషము, నెమ్మది ఆ మనిషికి వచ్చేసింది. అప్పటి వరకు లోకంలో పాపం జరిగించింది, పాపం చేసింది, సంతోషించింది, ఆనందించింది, సుఖపడింది. కానీ ఆ క్షణములో యేసుక్రీస్తు వారిచ్చినటువంటి ఆ ఓదార్పు, నెమ్మది అప్పటి వరకు పొందుకున్నటువంటి ఒక గొప్ప శాంతిని తనకు చేకూర్చింది. నిన్నటి జీవితం ఎలా ఉంది అని అంటే, పాపిగా జీవించినటువంటి వ్యక్తి నేటి నుంచి యేసుక్రీస్తు వారి కొరకే జీవించడానికి సిద్ధపడింది. యేసుక్రీస్తు వారితో కలిసి జీవించడానికి సిద్ధపడింది. ఆయనకు ఒక సాక్షిగా, ఆయనను ప్రకటించడానికి ఒక సాధనముగా మార్చబడింది మగ్దలేన మరియా. మీకందరికి మరొక ఉదాహరణ చెప్తా. పౌలు మహాభక్తుడు దేవునిలోనికి రాకమునుపు నిన్నటి జీవితము ఎలా ఉంది? సౌలుగా పిలువబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకిగా, చెదరగొట్టినటువంటి వాడిగా, హింసకుడిగా, దోషకుడిగా అనేక మంది విశ్వాసుల జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి సౌలైతే, అది నిన్నటి జీవితం అయితే నేటి జీవితము ఎలా ఉన్నదనంటే పౌలుగా మార్చబడి దేవుని యొక్క బందీగా, దేవుని యొక్క బానిసగా, దేవుని యొక్క సువార్థికునిగా, ఒక గొప్ప అపోస్తలునిగా, అన్యుల వద్దకు దేవుని యొక్క వాక్యమును తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా పౌలుగా మార్చబడ్డాడు. చూసారా, నిన్నటికి నేటికి ఎంత మార్పు! ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో లేనటువంటి సంతోషము, ఆనందము, నెమ్మది, ఈ లోకములో లేనటువంటి ఓదార్పు, సహనము యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే ఉన్నది అని ఈ రెండు ఉదాహరణల ద్వారా మనం నేర్చుకోవట్లేదా? పాపము చేసిన వాళ్లే, లోకాన్ని గెలవాలని ఆశపడిన వాళ్లే, చెదరగొట్టాలని ప్రయత్నం చేసిన వారే. కానీ ఏం మిగిలింది? నెమ్మది లేనటువంటి జీవితం కదా, సమాధానం లేదు కదా, ఆరోగ్యం లేదు కదా. యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే ఆయన వద్ద నెమ్మది ఉన్నది, సమాధానం ఉంది, శాంతి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. నీవు దేని కోసమైతే వెతుకుతున్నావో ఆయన వద్ద నీకు సమృద్ధిగా అది నీకు దొరికింది. అయితే నీవు మొదటిగా ఆయనను వెతకాలి. వెతికిన ప్రతి వానికి ఆయన దొరుకుతాడన్నట్లుగా ఈరోజు ఆమె వెతికినటువంటి ఆమెకు ఆయన దొరికెను. వెతికావా యేసయ్యని? వెతికినటువంటి యేసుక్రీస్తు వారిని ఆమె ఏం చేసింది? ఆమె కలిగి ఉందామని, యేసుక్రీస్తు వారిని కలిగి ఉందామె. కలిగి ఉండటం అంటే ఆయనను అనుసరించటమే. అనేక మంది అనుకుంటారు కదా, నేను యేసుక్రీస్తు వారిని లోకంలో వెతికానని నువ్వు అనుకుంటున్నావు. వెతికినటువంటి నీవు ఆయనను కలిగి ఉన్నావా? కలిగి ఉన్నావు అనంటే నీవు ఆయనను తప్పక అనుసరించాలి. ఆయన నువ్వు వెతికితే నీ దగ్గర ఆయన కనపడాలి. ఆయన నీ దగ్గర కనిపిస్తున్నాడనంటే నువ్వు ఆయన అనుసరిస్తున్నావు కాబట్టి ఆయన రూపురేఖల్లోనికి
ఆయన యొక్క లక్షణములలోనికి నువ్వు మార్చబడాలి. మార్చబడ్డావా? లేక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? యేసయ్యను నేను వెదికానని, యేసయ్యను నేను కలిగి ఉన్నానని మోసం చేసుకుంటున్నావా? ఆలోచించే. మగ్దలేన మరియా యేసయ్యను వెతికింది, ఆయనను కలిగి జీవించింది, కలిగి జీవించి ఆయనను అనుసరించింది. దానికి చక్కటి నిదర్శనము ఏంటి అని అంటే, అనేక మార్లు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుడు తృణీకరింపబడాలి. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఆయనను ఈ లోకములో అంతమొందించాలి, ఆయన మరణించాలి, కొట్టబడాలి, ఆయన కొట్టబడి తిరిగి 3వ నాడు ఆయన పునరుత్థానుడవ్వాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు అనేక మార్లు తన శిష్యులకు చెప్పాడండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు లెగిచేటువంటి సమయానికి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎందుకు రాలేదు? ఎందుకని ఈ స్త్రీ మాత్రం వచ్చింది? ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము తనేం పొందుకుందో తెలుసా? పునరుత్థానుడైనటువంటి జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడగలిగిన మొదటి దర్శనము. ఇదిగో యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడని ప్రకటించగలిగినటువంటి ధన్యత ఆ స్త్రీకి ఇవ్వబడింది. కారణం ఏంటనుకుంటున్నారు? నిన్నటి జీవితము పాపమైతే నేటి జీవితము ఆశీర్వాదకరముగా, ధన్యతగా తను మార్చుకున్నది కనుకనే యేసుక్రీస్తు వారు అంత గొప్ప ధన్యతను, అంత గొప్ప ఉన్నత భాగ్యాన్ని ఆమెకు దయచేసినట్లుగా ఈరోజు మనం విన్నటువంటి వాక్యము మనకు సాక్ష్యముగా నిలబడుతుంది. మరి మనం ఎలా ఉన్నాం? నిన్నటికి నేటికి నీలో కలిగిన వ్యత్యాసం ఏంటి? ఏం మార్పు వచ్చింది? నిన్నటి దినమున నువ్వు వాక్యం విన్నావు, నిన్నటి దినమున నువ్వు ప్రార్థన చేశావు, నిన్నటి దినమున నీవు దివ్యబలి పూజలు పాల్గొన్నావు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించావు. మరి నేటికి నీలో ఏం మార్పు వచ్చింది? లేకపోతే నువ్వు నిన్నటి వలె ఈరోజు కూడా ఉన్నావా? నిన్నటికి నేటికి దేవుడు నీలో ఎలాంటి మార్పు కలుగు చేయలేదా? విన్నటువంటి వాక్యము నిన్ను మార్చలేదా? చేసినటువంటి ప్రార్థన నిన్ను మార్చలేదా? మార్చకపోతే నీకు నిన్నటికి నేటికి ఎటువంటి తేడా లేనట్లే. అంటే నీవు యేసుక్రీస్తు వారిలో ఎదగట్లేదు. యేసుక్రీస్తు వారిలో ఒక అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఇంకను వెనకెక్కడో ఆగిపోయావు. ప్రయాణం చేస్తున్నాననేటువంటి అపోహలో ఎక్కడో ఆగిపోయావు. ఎక్కడ మొదలు పెట్టావో ఇప్పటికీ అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి నీకు గుర్తుకు రావట్లేదా? యేసుక్రీస్తు వారిని వెతకటం అనంటే ఆయనలో ఏం ఉన్నాయో వాటిని వెతకాలి. ఎందుకంటే నీలో లేనిది ఆయనలో ఉంది. నీలో పరిశుద్ధత లేదనుకుందాం, ఆయనలో పరిశుద్ధత ఉంది. నీలో నీతి లేదు, ఆయనలో నీతి ఉంది. నీవు న్యాయం అనుసరించట్లేదు, ఆయన న్యాయం మాత్రమే అనుసరిస్తాడు. నీలో కనికరం లేదు, నీలో జాలి లేదు, నీ దయ లేదు. కానీ ఆయనలో దయ ఉన్నది, జాలి ఉన్నది, కనికరం ఉన్నది. ఆయన అబద్ధంలో ఆడడు, ఆయన తీర్పు తీర్చడు, ఆయన అందరిని అంగీకరిస్తాడు. వాక్యము ప్రకారము ఏం వెతికావు నువ్వు? ఆయనలో వెతికినటువంటి దాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ మనస్సాక్షిని అడిగి చూడు, నువ్వు ఎంత దేవునిలో ఎదిగావు అని నీ మనస్సాక్షినితో మాట్లాడేది. ఈ రోజున నీ మనస్సాక్షే నీ మీద తీర్పు తీసుకురానటువంటి పరిస్థితికి నువ్వు ఎదగాలి. ఎదుగుటయే యేసయ్యను కలిగి ఉండటానికి అర్థం. కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన వలె జీవిస్తాడు ఈ లోకంలో. అలా కాకుండా నిన్నటి జీవితాన్ని వలె లోకాన్ని వెతుకుతూ, లోకం వెనక పరిగెత్తుతూ, లోకాన్ని సంపాదిద్దామని, లోకంలో దాచిపెట్టుకుందామని, గొప్ప పేరు తెచ్చుకుందామని, మనుషుల ఎదుట నీ నీతి క్రియలు కనపడాలని, నువ్వు మంచివాడు అని, మనుషులు నేను అభినందించాలని ఆశపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనము ఏమి లేదు, శూన్యమంతే. మగ్దలేన మరియా ఈ లోకంలో జీవించిన వ్యక్తే కదా. లోకంలో సంతోషాన్ని, ఆనందాన్ని, శరీరపరమైనటువంటి ఆనందాన్ని వెతికిన స్త్రీయే కదా. ఏం సాధించిందండి? నిన్నటి జీవితము తనకు సమాధానం ఇవ్వలేకపోయింది.
నిన్నటి జీవితము తనకు ఆరోగ్యం ఇవ్వలేకపోయింది. నిన్నటి జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకములు ఉన్నవి. కానీ నేటి జీవితంలో యేసుక్రీస్తు వారిని వెతకటం వలన, ఆయనను కలిగి ఉండటం వలన, ఆయన అనుసరించడం వలన ఆ స్త్రీ సమాధానాన్ని పొందుకుంది, శాంతిని పొందుకుంది, ఆరోగ్యాన్ని పొందుకుంది, నెమ్మది పొందుకుంది. నీకొద్దా నెమ్మది? నీకొద్దా శాంతి? నీకొద్దా సమాధానము? ఏం వెతుకుతున్నావు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిన్నటికి నేటికి నా జీవితంలో, నీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? బలపడ్డామా? బలహీనులమయ్యామా? నీతిని అనుసరిస్తున్నామా? ఇంకా అవినీతి కార్యాలు చేస్తున్నామా? న్యాయాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేక ఇంకను అవినీతి జరిగించుచు అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నామా? ఇదిగో దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, లేక ఇంకను మనుషుల వైపు చూస్తూ మనుషులను సంతోషపెట్ట కొరకు ప్రయత్నం చేశానా? నిన్నటికి నేటికి ఏం వ్యత్యాసం నీళ్ళు కనిపిస్తుంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసి చూసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.